పరిచయం చేయడానికి గుంటూరు జిల్లా మన గుంటూరులో ఉన్న బృందావన గార్డెన్లో ఉదయం సాయంత్రం టిఫిన్లు కూడా ఈ సిరిధాన్యాల మీద రాకెట్లు కావచ్చు, అలాగే కొర్రెట్లు కావచ్చు, సాంబార్ కావచ్చు, అలాగే బజ్జీలు, అలాగే సజ్జపూరలు, అలాగే దోశలు, అవన్నీ కూడా పొద్దున సాయంత్రం అవగాహన కోసం వారికి అందిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిరిధాన్యాల వైపు మలుతూ ఉన్నారు. అందువల్ల ఈ సిరిధాన్యాలు ప్రతి ఒక్కరు కూడా రోజులో ఎంత కొంత ఒక పూటన్నా ఈ సిరిధాన్యం తింటే కనుక మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా మంచి పోషక విలువలు కలిగిన ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ద్వారా పిల్లలు కూడా మంచి శక్తిని ఇచ్చడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎక్కువగా మీరందరూ కూడా తినాలి, అలాగే మీ పిల్లల చేత కూడా తినిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈరోజు ముఖ్యంగా ఈ ఔషధ మొక్కలు ఎవరైతే టెర్రస్ గార్డెన్ వేస్తున్నారో, లేదంటే మన ఇంటికి ఏదైతే ఇంటి వైద్యం ఉందో ఇప్పుడు అందరూ కూడా అల్లోపతి చేస్తున్నాం. చిన్న చిన్న జలుబు కానీ, తలనొప్పి కానీ, జ్వరాలు కానీ మన దగ్గర ఉన్న ఔషధ మొక్కలతోనే మనం అన్ని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అందువల్లనే ఈరోజు వచ్చిన వాళ్ళకి ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళంతా కూడా ఔషధ మొక్కలు ఒక 4 రకాల మొక్కలను పంపిణీ చేయడానికి కూడా ఉచితంగా ఇవ్వడానికి మేము రెడీ చేయడం జరిగింది. అలాగే 2 కిలోల వరైతనాలు, అలాగే ఎవరైతే ఈ ఆకుకూరలు వేస్తారో ఇక్కడ గుంటూరు మిద్దెతోట పక్కన స్టాల్ ఉంది, అక్కడ మీకు కావాల్సిన ఈ ఆకుకూరల విత్తనాలని ఉచితంగా ఇస్తారు. అక్కడ కూడా వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంది. అందువలన మేము గత ఈ 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు, అంటే కళాజాత ప్రోగ్రాం ద్వారా, ఒక చిన్న ఆర్టిస్టుల ద్వారా వారికి ఒక 100 గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం ద్వారా, కళాజాత ప్రోగ్రాం దాదాపు 2016 నుంచి 2018 దాకా 2 సంవత్సరాల్లోనే మేము 100 గ్రామాలు రచ్చబండ ప్రోగ్రాం చేసి ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కలిగించడం జరిగింది.